హైదరాబాద్ తార్నాక్ ఎస్కే గ్లోబల్ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసింది. సుమారు 200 మంది దగ్గర 2 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశాడు కన్సల్టెన్సీ నిర్వాహకుడు రామ్ కుమార్. ఒక్కొక్కరి వద్ద నుంచి 50,000 రూపాయలు లక్ష వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. విదేశాల్లో ఉద్యోగాలు అనగానే ఆనందంగా డబ్బులు కట్టిన వారు చివరకు ఎంతకు జాబ్ ఇప్పించకపోయేసరికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో వారికి రేపు మాపు అంటూ తిప్పి చివరకు ఆఫీసుకు తాళం వేసి పారిపోయాడు పవన్ కుమార్. దీంతో బాధితులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ తార్నాక్ ఎస్కే గ్లోబల్ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసింది. సుమారు 200 మంది దగ్గర 2 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశాడు కన్సల్టెన్సీ నిర్వాహకుడు పవన్ కుమార్. ఒక్కొక్కరి వద్ద నుంచి 50,000 రూపాయల నుంచి లక్ష వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. విదేశాల్లో ఉద్యోగాలు అనగానే ఆనందంగా డబ్బులు కట్టిన వారు చివరికి ఎంతకు జాబ్ ఇప్పించకపోయేసరికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో వారికి రేపు మాపు అంటూ తిప్పి చివరకు ఆఫీసుకు తాళం వేసి పారిపోయాడు పవన్ కుమార్. దీంతో బాధితులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ రెడ్డి తెలుసుకో. రాధాకృష్ణ, ఎవరి పవన్ కుమార్, ఈ గ్లోబల్ కన్సల్టెన్సీ పూర్తి వివరాలేంటి? తార్నాకాలో ప్రధానంగా ఎస్కే గ్లోబల్ కన్సల్టెన్సీ పేరుతోటి పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అతను గత 6 నెలల క్రితం ఒక పత్రికలో ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కెనడాతో పాటు మరొక 2 దేశాలకు సంబంధించి తాను వీసాను ఇప్పిస్తున్నా అని చెప్పేసి కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. దీంతో ఆ ప్రకటన చూసిన సుమారు 200 మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసి ఆ డబ్బును ఒక్కొక్కరు ₹1,00,000 పైగా కూడా కట్టామని చెప్పడం జరిగింది. 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు వీసా ఇప్పించకపోవడం ఒకవైపు, మరొక వైపు పవన్ కుమార్ కనిపించకుండా పోవడం, ఈ 2 సంఘటనలతో వాళ్ళు ఆందోళనకు గురైన తర్వాత వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. తమను మోసం చేశాడు అనేది బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు. ఎస్టర్ అనే మహిళ ఉంది. అసలు ఏ విధంగా వాళ్ళు డబ్బులు కట్టారు, పవన్ వీళ్ళకి ఏం చెప్పారు ఒకసారి చెప్తున్నారు. మీరు అంటే మీకు ఏం చెప్పారు, మీరు పవన్ కి డబ్బులు ఏ విధంగా కట్టారు ఒకసారి చెప్పండి. పేపర్ లో యాడ్ వచ్చిందండి. డీసీలో యాడ్ వస్తే చూసి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు మేడం ఇట్లా కెనడాకి వర్క్ వీసాలు ఉన్నాయి, ఇంకా మీకు స్టే చేయడానికి కూడా ఉంది, పర్మిట్ ఇవన్నీ ఉన్నాయి మేడం, మీరు వెళ్ళొచ్చు అన్నారు. అయితే నేను అన్నాను ఎంత ఏజ్ వరకు వెళ్ళొచ్చు అంటే 55 years వరకు వెళ్ళొచ్చు అన్నారు. అయితే నా ఏజ్ ఉంది అని చెప్పాను. అయితే సరే మీరు వెళ్ళొచ్చు మేడం అన్నారు. అంటే నేను డబ్బులు ఎంత అవుతుంది అంటే లేదన్నా మీకు ఒక 3 lakhs 4 lakhs వరకు అవుతుంది, ఇక్కడ మాత్రం మీరు మాకు 1.5 lakh కట్టేసి అక్కడికి వెళ్ళాక మీరు జాబ్ చేస్తాం, మేము అక్కడ కట్ చేసుకుంటాం, వాళ్ళే ఉన్నారు అక్కడ అని చెప్పాక సరే అన్నాను. అని 25,000 కట్టాను. నేను ఫస్ట్ చెక్ ఇచ్చిన 5 days కి నాకు ఒక కాల్ వచ్చింది. స్కైప్ లో కాల్ వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడాను. మేడం మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ స్కూల్ ఇన్ఛార్జ్ లాగా చేస్తున్నాను, నేను ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటానని చెప్తే సరే అని చెప్పేసి ఒకసారి వీళ్ళు మీతో మాట్లాడతారంట, కెనడా నుండి కాల్ వచ్చిందని కెనడా నుండి నాకు కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాను చెప్పినాక సరే మేడం మీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు ఒకటి వర్క్ పర్మిట్ వస్తుంది, ఒక 15 days లోపల మీరు రావాలి అంటే సరే అన్నాను. December 23rd కి నాకు కాల్ వచ్చింది, మీరు వచ్చి డబ్బులు కట్టాలి అని. మళ్ళీ ఒక 25,000 కట్టాక మళ్ళీ నాకు ఒక వర్క్ పర్మిట్ ఇచ్చాడు April 4th కి వెళ్ళటానికి. ఆ వర్క్ పర్మిట్ తో నేను వెళ్ళి ఇది పర్మిషన్ తీసుకున్నాను, పోలీస్ పర్మిషన్ తీసేసుకుని కెనడాకి వెళ్ళటానికి. అయిపోయాక మళ్ళా నా మేడం మీకు అన్ని అయిపోయింది, మీ పాస్పోర్ట్ సరెండర్ చేయండి మాకు, మీకు వీసా అవన్నీ స్టాంపింగ్ అవుతాయి అని చెప్పి మళ్ళీ ఒక 28,000 కట్టించుకున్నాను. మొత్తం 70,000 కట్టాను.
అదే ఇది మార్చ్ లో కట్టాను, ఏప్రిల్ వెయిట్ చేశాను, మే వెయిట్ చేశాను, జూన్. అయితే జూన్ 30th కి నేను మళ్ళా ఆఫీస్కి వెళ్తే మేడం వస్తుంది, మీరు ఇంకా తొందర పడకండి, మీరు అంతా ఏమేమి లగేజ్ అని ఏం కావాలో నేను చెప్తానని నాకు ఒక ఫేక్ ది ఒకటి నంబర్ ఇచ్చాడు, బ్లూ డాట్ ది నంబర్ ఇచ్చాడు. అంటే ఇది నిజమేమో అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ నాది లేదు, అక్కడ అసలు ఈ నంబరే లేదన్నారు. లేదంటే సరే అని మళ్ళీ అడిగితే లేదు మేడం నేను చూస్తున్నాను, నేను ఇప్పుడే చూస్తున్నానని చెప్పి అక్కడ నుండి అబ్స్కాండ్ అయ్యింది. అది దేవి బాధితురాలు ఇస్తారు చెప్తున్నారు. తను 50 ఏళ్ళ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు జాబ్ వీసా ఇప్పిస్తానని చెప్పి ఆమె దగ్గర నుండి 75,000 ఇస్తున్నారు. ఇప్పుడు పోలీసులు తార్నాకలో ఉన్న కార్యాలయం వెళ్తే అక్కడ కేవలం 2 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రస్తుతం సీజ్ చేశారు. పవన్ తో పాటు రాజేశ్వరి అనే మహిళ కోసం కూడా ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు. ఎస్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.